మీరు అమాయకులు అనుకున్నాను. మీ కూతురికి కష్టం వచ్చినప్పుడు నా చెల్లెలికి కష్టం వచ్చిందని నేను నిలబడ్డాను. అలాంటిది మీరిప్పుడు మా ఇంటికి ద్రోహం చేస్తున్నారు. అసలు మిమ్మల్ని ఏమనుకోవాలో కూడా అర్థం కావడం లేదు. వీళ్ళ బుద్ధి మొదటి నుంచి వంకరగానే ఉంది. భాను విషయంలో వీళ్ళు మాట్లాడే మాట, ప్రవర్తించే ప్రవర్తన అందరికీ చిరాకు పుట్టించింది. ఒక విధంగా వదిన అంత కోపంగా ప్రవర్తించడానికి కారణం కూడా వీళ్లే. పంచదార ఉన్న చోటికి చీమలు వచ్చినట్టు ఈ ఆస్తిని చూసి మెల్లగా మీరు మా ఇంట్లోకి చేరారు. ఈ ఆస్తిని కొట్టేయడానికే తిన్నింటి వాసాలు లెక్క పెట్టారు. చూడండి, వయసు అయిపోయింది, ఈ ముసల్ది ఏమీ చేయలేదనుకుంటున్నారేమో. కొట్టానంటే గోడకి పిడకలా అతుక్కుపోతారు. పల్లెటూరు నుంచి వచ్చిందాన్ని, ఒడ్లు దంచిందాన్ని, ఇప్పటికీ చేతిలో బలం అలాగే ఉంది. మర్యాదగా ఊరిమిలకి క్షమాపణ చెప్పి ఆ లాయర్ని వెళ్ళమని చెప్పండి. అయిపోయిందా? మీరందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్పీచ్ ఇవ్వడం అయిపోయిందా? అందరూ మాట్లాడేశారు కదా, ఇప్పుడు నేను మాట్లాడచ్చా? ఇంకేం మాట్లాడతావు? నువ్వు చేసిందేంటనేది లాయర్ గారు చెప్పారు కదా, అసలు అలా ఎలా చేసావు చెప్పు. చూడండి ఊర్మిళాదేవి గారు, నేను ఇంటికొచ్చినప్పుడు మీ అందర్నీ చూసి నేను ఎంతగానో మురిసిపోయాను. నా కూతురు నీలిమ వల్ల నాకెంతో గొప్ప కుటుంబం వచ్చిందని నేను, స్నేహ ఎంతో సంతోషించాం. మీరు మమ్మల్ని ఆదరించినందుకు మేం కూడా మీరు మా వాళ్లే అనుకున్నాం. మేము అలా అనుకున్నాం కాబట్టేగా ఇలా కొంపలు ముంచావు. బామ్మగారు, మీకు ఆవేశం ఎక్కువే తప్ప ఇక్కడ జరుగుతున్న పరిస్థితిని మీరు ఆలోచించలేకపోతున్నారు. ఇంట్లో అందరితో మామూలుగా ఉండే మేము ఇప్పుడు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నామో ఒక్కరు కూడా ఆలోచించరా? ఏంటి ఆలోచించేది? అసలు మీరు సంతకాలు ఎలా పెట్టించుకున్నారనేది ముందు నాకు చెప్పండి. చూడండి ఆంటీ, మీరెంతో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయినా ఒక ఫైల్ మీద సంతకం పెట్టాలంటే అది మీరు ముందు చదివిందైనా సరే మళ్ళీ ఒకసారి చదివి క్రాస్ చెక్ చేసుకుని సంతకం పెట్టాలి. అలా కాకుండా గుడ్డిగా సంతకాలు పెడితే ఇదిగో ఇలాగే ఆస్తులు రాయించేసుకుంటారు. ఇంతవరకు మా కంపెనీలో పనిచేసినటువంటి ఎవ్వరూ కూడా మమ్మల్ని మోసం చేయలేదు. వాళ్ళందరూ మాకు ఎంతో విశ్వాసంగా ఉంటారు. ఆ నమ్మకంతోనే సంతకం పెట్టాను. కానీ విశ్వాసఘాతకులు నా ఇంట్లోనే నా ఉప్పు తింటూ ఉన్నారని తెలుసుకోలేకపోయాను. ఊర్మిళ, నిన్ను ఎదిరించినప్పుడే వీళ్ళని బయటికి పంపించాల్సింది. అప్పుడే తప్పు చేశాం. చూడండి, మోసాలు చేసి సంతకాలు పెట్టించుకున్నంత మాత్రాన అంతా మీరనుకున్నట్టే అయిపోతుంది, ఆస్తి మీ చేతికొస్తుంది అనుకుంటే మాత్రం పొరపాటు పడినట్టే. ఇక్కడ చట్టం తెలిసిన వాళ్ళున్నారు. నేను డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ లెవెల్ ఆఫీసర్ని. మేం కోర్టుకి వెళ్తాం. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా చేయగలిగింది ఏమీ ఉండదు సార్. పగడ్బందీగా ఆస్తి మొత్తం వాళ్ల పేరు మీద మారినట్టుగా పత్రాలు సృష్టించారు. సృష్టించారని మీరే చెప్తున్నారు కదా, అది తప్పని న్యాయస్థానంలో మేము నిరూపించుకుంటాం. హలో, ఎక్స్క్యూజ్ మీ పార్థు గారు, మీ అందరికీ మంచితనం ఎక్కువయ్యి అసలేం జరుగుతోందో అసలేం తెలుసుకోలేకపోతున్నారు. లాయరు మా మనిషి, మీకు ఫేవర్గా ఎందుకు చెప్తాడు? అయినా మీరందరూ భయపడవలసిన అవసరమే లేదు. నేనేదో మీ ఆస్తిని రాయించుకుని మిమ్మల్ని నడి రోడ్డు మీద గెంటేసి అడుగు తినేవాళ్లలా మార్చాలని నేను కూడా అనుకోలేదు. బట్ ఒక కండిషన్ ఉంది. దానికి మీరందరూ ఒప్పుకుంటే ఈ ఆస్తంతా మీదే అవుతుంది. ఒప్పుకోకపోతేనే మీరందరూ బికార్లయ్యి రోడ్డు మీద పడతారు. కండిషనా? ఏంటా కండిషన్? మీరు పెద్దగా భయపడవలసిందేమీ లేదండి. మీరు పెద్ద మనసు చేసుకుని మా నీలిమకి పెళ్లి చేశారు కదా,
ఆ పెళ్లి అలాగే ఉండాలి. మీ కార్తీక్ జీవితంలో మా నీలిమ మాత్రమే ఉండాలి. అది మీ కొడుక్కి మీరు నచ్చ చెప్పండి. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? భాను నా జీవితంలో ఉండగా నీలిమ నా జీవితంలోకి ఎలా వస్తుంది? ఈ విషయం నీలిమకి ఎప్పుడో చెప్పానని మీకు చెప్పాను కదా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా మాట్లాడతారేంటి? అరే, ఈ ఆవేశం వద్దు కార్తిక్ గారు. భాను మీకు దూరమైందనుకుని మీరు బాధపడ్డారు, తిరిగొచ్చిందని ఆనందపడ్డారు. అందుకే మళ్ళీ ఇప్పుడు భానుని దూరం చేసుకోండి. అప్పుడు మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ భార్యగా నా చెల్లెలు నీలిమ మీతో ఉంటుంది. మీరిద్దరూ హ్యాపీగా ఉండండి. మీరు కోరుకున్న భానుని మీరు వదిలేయండి. మిమ్మల్ని కోరుకున్న నీలిమని మీరు దగ్గరగా తీసుకోండి. మీరిద్దరూ ఒకటైతే ఈ ఆస్తి మీ చేతుల్లోనే ఉంటుంది. ఏంటి తెలివిగా బ్లాక్మెయిల్ చేస్తున్నాననుకుంటున్నావా? నీలిమను ఈ ఇంటి మనిషిని చేయడానికి నా కూతుర్ని దూరం చేస్తావని మాకే వార్నింగ్ ఇస్తున్నావా? అన్నయ్య గారు, మీరు ఏమనుకున్నా ఎలా అనుకున్నా మాకొచ్చిన నష్టం ఏమీ లేదండి. మాకు కావాల్సింది ఒక్కటే, మా నీలిమ జీవితం బాగుండడం. దానికి ఇదిగో మీ కార్తీక్ అంటే పిచ్చి. పాపం తాళి కట్టించుకుంది తప్ప ఒక్క ఆనందాన్ని కూడా అది చూడలేదు. ఎప్పుడూ కన్నీళ్లతోనే ఉంది. నా కూతురు తాళి కట్టించుకున్నప్పుడు తను కోరుకున్నవాడు తన జీవితంలోకి వచ్చాడని ఆనందంగానే ఉంది. కానీ తాళి కట్టాకే కన్నీళ్లతోనే ఉంది. తాళి మాత్రమే తనకుంది కానీ కట్టినవాడు తనకి దూరంగా ఉన్నాడని బాధపడుతూనే ఉంది. నీలిమ కార్తీక్ ఒక జంటగా ఉండి భానుకి విడాకులిచ్చి బయటికి పంపిస్తే మీరు యాజ్ ఇట్ ఈస్గా ఈ ఇంట్లో ఈ ఆస్తి అనుభవిస్తూ ఉండొచ్చు. ఎంతసేపు చెప్పండి, ఈ ఆస్తి కూడా మీ పేరు మీద ఇలా మార్చేస్తాను. కాదు కూడదు అనుకుంటే మాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఇదిగోండి, మీ అందరికీ 2 గంటల సమయం ఇస్తున్నాను. మీ ఒంటి మీద బట్టలతో అలాగే వెళ్ళిపోవచ్చు. శారదా, తప్పు చేస్తున్నావు. సరిదిద్దుకోలేనంత తప్పు చేస్తున్నావు. ఇప్పుడు మీరు అరిచే స్థాయిలో లేరు వదిని గారు, ఆలోచించే స్థానంలో ఉన్నారు. ఈ ఆస్తికి హక్కుదారిని నేను. ఇప్పుడు నా ఇంట్లో మీరందరూ ఉంటున్నారు, ఓకే? ఈ విషయం నిజానికి నీలిమ కూడా తెలీదు. తెలిస్తే ఆ పిచ్చిది ఒప్పుకోదు. అందుకే దానికి తెలియకుండా మేమిద్దరం ఈ పని చేశాం. మీకిచ్చిన 2 గంటల సమయంలో మీ నిర్ణయం ఏంటో మాకు చెప్పండి. నీలిమతో ఉంటే ఈ ఇంట్లో ఉంటారు. ఆ భానుతోనే ఉండాలనుకుంటే ఈ ఇంటిని నీడని కోల్పోతారు. ఇక మాటలు మాట్లాడుకోవడాలు ఏమీ లేవు. ద టాపిక్ ఈజ్ ఓవర్. ఏ మెడిసిన్ ఇవ్వండి. $220. ఓకే. అమ్మో అక్క, ఇప్పుడు అక్క కంట పడ్డానంటే లేనిపోని ప్రమాదం. ఏ చక్రి చక్రి చక్రి, సారీ దయచేసి వదిలేయండి. అతను మావాడే, వదిలేయండి. సారీ, అతను నాకు కావాల్సిన వ్యక్తి.
ప్లీజ్ అన్న వదిలేయండి అన్న ఏంటి అమ్మా, ప్లీజ్ వదిలేయాలా అమ్మా? వదిలేయండి. మీరు వదిలేయాలా? ఎంత రాశిగా వచ్చావు? పొరపాటు జరిగింది ఈ ఒక్కసారికి వదిలేయండి ప్లీజ్. మేడం చెప్తుంది కాబట్టి వదిలేసాం, లేదంటే నీ అంతు చూసేవాళ్ళం. సరే సరే రండి. సారీ అక్క, నీ మీద నాకు ఎలాంటి కోపమూ లేదు, కానీ నా మొహం నీకు చూపించలేకపోతున్నాను. అందుకే నువ్వు పిలిచినా పలక్కుండా వెళ్ళిపోతున్నాను. నువ్వు కూడా కావాలనే నటించావు. నీలిమతో పెళ్లి జరిగిందన్నట్టుగా అబద్ధాలు చెప్పావు. దానికి తగ్గ సాక్ష్యాలు కూడా సృష్టించి నన్ను అమాయకురాల్ని చేసి నువ్వు ఆ ఇంట్లో అడుగుపెట్టావు. అక్క అని పిలుస్తూ నన్ను మోసం చేశావు. లేదక్కా, ఇదంతా నేను కావాలని చేయలేదు, పెద్దమ్మ కోసం చేయాల్సి వచ్చింది. అందుకే ఎంతో అభిమానాన్ని చూపించిన నీకు నా మొహాన్ని చూపించలేకపోయాను. నిజంగా నువ్వు నన్ను అక్కలాగా భావిస్తే అసలు నీతో ఈ నాటకం ఎవరు ఆడించారో చెప్పు. నీలిమ మీద నాకు కోపం ఉంది, కానీ ఎవరో ఒక పరాయి వ్యక్తి ఒక ఆడపిల్లకి భర్తగా నాటకం ఆడాడంటే దానికి నేను సపోర్ట్ చేశానంటేనే వినడానికి ఆలోచించడానికి కూడా నాకు చాలా అసహ్యంగా ఉంది. అందుకే అడుగుతున్నాను, అసలు ఇంత పెద్ద నాటకం నీతో ఎవరు ఆడించారు? మర్యాదగా నిజం చెప్పు. చెప్తానక్క, తప్పకుండా చెప్తాను. నువ్వు ఎంతో మంచిదానివని నన్ను పంపించిన పెద్దమ్మ కూడా చెప్పింది. అందుకే మీ దగ్గర నేను అబద్ధం చెప్పలేను. నాతో ఈ నాటకం ఆడించింది దేవమ్మ. దేవమ్మ? కానీ ఇంత నాటకం నీతో ఆడించాల్సిన అవసరం ఏంటి? నీలిమ విషయంలో ఇలా చేయాల్సిన అవసరం ఏముంది? నాకే విషయాలు పూర్తిగా తెలియవక్క. నాకు తెలిసిందలా ఒకటే, దేవమ్మ కొడుకు అజయ్ మంచాన పడ్డానికి కారణం నీలిమ అని వాళ్ళనుకున్నారు. అందుకే నీలిమ మీద పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. నీ విషయంలో వాళ్ళు చాలా గొప్పగా ఆలోచిస్తారు. నువ్వంటే వాళ్ళకి ఎంతో గౌరవం కూడా ఉంది. అందుకే నువ్వు తలుచుకుంటేనే నేను ఇంట్లోకి వెళ్ళగలనని నాకు చెప్పారు. అలాగే నీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోమని వాళ్ళు చెప్పారక్క. అందుకే నేను నీకు పరిచయం అయ్యి నీతో నేను ఇంట్లోకి వచ్చాను. నీలిమ వల్ల వాళ్ళకి ఎన్నో సమస్యలు వచ్చాయి కాబట్టి తన మీద పగ తీర్చుకోవడానికి నన్ను ప్రయోగించారు. కానీ అనుకున్నట్టు జరగలేదు. ఇప్పుడు నేను ఊరెళ్ళిపోతున్నాను, కానీ వాళ్ళు మాత్రం నీలిమని వదలరు. బదలరు అంటే ఏం చేయబోతున్నారు? నీలిమ మీద ఏం ప్రయత్నాలు చేస్తున్నారు? ప్లీజ్ చక్రి, నీకు తెలిస్తే నాకు వెంటనే చెప్పు. చెప్పేదేముందక్క, ఇప్పుడు నీలిమ వాళ్ళ చేతుల్లోనే బందీగా ఉంది. దేవమ్మ నీలిమ మీద ఎంతో కోపంగా ఉంది. నీలిమని వాళ్ళు బ్రతకనివ్వరక్క, ఖచ్చితంగా చంపేస్తారు. ఏం మాట్లాడుతున్నావు చక్రి? చంపేయడం ఏంటి? మనుషుల్ని చంపేస్తారా? నీకు తెలుసు కదక్క, దేవమ్మ అంటే ఇప్పుడు మారిపోయిన మనిషి ఏమో కానీ ఒకప్పుడు పెద్ద రౌడీ, కనికరమే లేని మనిషి. అలాంటి మనిషి నీ వల్ల మారింది. కానీ నీలిమ వల్ల తన కొడుక్కి ప్రమాదం జరిగిందని తెలిసి పగతో ఊగిపోతుంది. చూడు నీలిమ, నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. చేసిన పాపాన్ని ఒప్పుకో, నీకు ప్రశాంతంగా ఉంటుంది. లేదు అంటే మాత్రం నీ ప్రాణం పోవడం చాలా భయంకరంగా ఉంటుంది. దేవమ్మ, నేను ఒక్కసారి తప్పు ఒప్పుకున్నాను అంటే ఆ బతికే బతుకు ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసు. దాంతో పోలిస్తే నువ్వు పెట్టే ఏ బాధ కూడా నాకు పెద్దగా అనిపించడం లేదు. నేను మాత్రం నిజం ఒప్పుకోను దేవమ్మ. ఒప్పిస్తాను. నీతో నిజాన్ని ఒప్పించేలాగా ఏం చేస్తే నీ నోటి వెంట గతం బయటికి వస్తుందో అవన్నీ చేశాక నీ ప్రాణాలు తీస్తాను. దేవమ్మ, దేవమ్మ, ఏంటి పెద్దమ్మా, నిజంగా నీలిమని చంపేద్దామని నిర్ణయించుకున్నావా? అవునరా, అది చేసిన పాపాలు అన్నీ ఇన్ని కాదు. అందుకే దాన్ని చంపుతాను. కానీ అంత తేలికగా ప్రాణం తీయను. చిత్రహింసలు ఎలా ఉంటాయో దానికి తెలిసేలా చేసి ఈ బ్రతుకు నేను బ్రతకలేను, ఈ చావు నాకు ఇంకా ఎందుకు రావట్లేదని ఆ నిజం ఒప్పుకుంటానని అది చెప్పే వరకు దానికి నరకం అంటే ఎలా ఉంటుందో చూపించి మరీ చంపుతాను. సరే, నువ్వెక్కడ ఉండొద్దు. నువ్వు ఊరొదిలి వెళ్ళిపో. ఎవరికి నిజం తెలియకూడదు.
మరీ ముఖ్యంగా కార్తిక్ గాని పార్థుక్ గాని నువ్వు దొరికితే నిన్ను పట్టుకునే వాళ్ళు నీలిమ ఎక్కడుందో తెలుసుకుంటారు. అందుకే ఎవరికంట పడకుండా నువ్వు వెళ్ళిపో. డబ్బులు ఇవ్వరా. వెళ్ళరా. సరే. ఎంత పనిచేశారు. మన వాళ్ళని చేరదీస్తే మన కళ్ళే పొడిచేశారు. నమ్మిన వాళ్లే ద్రోహం చేశారంటే ఎన్నాళ్ళు అది కథలే అనుకునేదాన్ని. కానీ ఇలా జరిగే నిజాలని కథల రూపంలో రాస్తారని ఇప్పుడే తెలుసుకున్నాను. ఆ రోజు వాళ్ళకి కష్టం అంటే నీకు కూడా చెప్పకుండా వెళ్ళి వాళ్ళ అప్పు తీర్చాను. నీలిమ వాళ్ళని ఇంటికి తీసుకొస్తే మన వాళ్ళే అనుకుని చేరదీశాం. తనకు ఉద్యోగం లేదు ఎలా అని బాధపడుతుంటే స్నేహాకి మన కంపెనీలో ఉద్యోగం ఇచ్చాను. ఇదంతా మనం వాళ్ళ కోసం చేస్తే వాళ్ళు మనకింత ద్రోహం చేశారు. పాముకు పాలు పోస్తున్నామని తెలుసుకోలేకపోయాం ఊర్మిళ. నీలిమ మన వైపు మారిపోయినా వీళ్ళు మాత్రం నీలిమ నీడలాగా ఈ ఇంట్లోనే ఉంటూ మనకు వెనుపాటు పొడిచారు. ఇప్పుడు ఎన్ననుకుని ఏం ప్రయోజనం రా? జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ముందు ఈ కష్టం నుంచి ఎలా బయటపడాలో అది ఆలోచించాలి. ఆస్తి మొత్తం పగడ్బందీగా రాయించుకున్నారని లాయర్ చెప్తున్నారు కదా. ఇంతకు మించి మనం ఏం చేయగలనన్నా? ఇన్ని రోజులు మంచి గురించి ఆలోచించాను, మమకారాల గురించి ఆలోచించాను. అందరూ బాగుండాలని, అందరూ నా కళ్ళ ముందే ఉండాలని, ఇదిగో ఈ ఇల్లు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. కానీ ఈ ఆస్తులు అంతస్తులు ఇంకా ఇంకా పెంచాలని, ఇవి చేజారిపోకుండా చూసుకోవాలని ఎప్పుడూ నేను సంపద మీద మమకారం పెంచుకోలేదు. కేవలం నా అనుకున్న వాళ్ళ మీద అభిమానాన్ని పెంచుకున్నాను. నేను కూడా స్వార్థంగా ఆలోచించుంటే ఈరోజు ఈ తప్పు జరిగేది కాదేమో. చాందిని, వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. అయ్యో ఊర్మిళ, ఏ నీకేం మాయరోగం వచ్చిందే? దానికి ఎక్కిళ్ళు వస్తుంటే నీళ్లు తాగించాలనుకున్నాను. ఆ బాటలు తీసుకున్నావేంటే? ఇయ్యే. ఏంటి పెద్దగా అరుస్తున్నారు? ఇప్పుడిది మీ మనవరాలు ఇల్లు కాదండి, మా ఇల్లు. మా ఇంట్లో ఏ వస్తువైనా తీసుకోవాలంటే ముందు మా పర్మిషన్ ఉండాలి. మేము ఒప్పుకుంటేనే మీరు తీసుకోవాలి. అంతేకాని వీళ్ళు అడగకుండా స్వతంత్రంగా తీసుకుంటే మా కోపం వస్తుంది కదా. మా కోపం వస్తే మేం చూస్తూ ఊరుకోం కదా. ఏంటమ్మా ఇది? ఒక పక్క చెల్లెమ్మకి అలా వెక్కిళ్ళు వస్తుంటే మంచినీళ్ళు ఇవ్వకుండా లాక్కోవడం ఏంటి? ఇది మంచి పద్ధతి కాదు చెప్తున్నా. తప్పదండి. ఇలాంటప్పుడు ఇలా మాట్లాడితే కష్టం ఎలా ఉంటుందో, అది భరించడం ఎంత నరకంగా ఉంటుందో మీ అందరికీ తెలియాలి కదా. ఇన్ని రోజులు మా నీలిమ నోరు మూయిస్తూనే వచ్చారు కదా. నీ కూతురు భానుమతి నా కూతురు నీలిమని తిట్టినా కొట్టినా నువ్వు భరించాలమ్మా. మా భానుకి ఎదురు చెప్పకూడదమ్మా, మా భాను బాధపడకూడదమ్మా, ఆవిడ కన్నీళ్లు పెట్టుకోకూడదమ్మా అని మీరందరూ కాకమ్మ కబుర్లు చెప్పారు కదా. అప్పుడు నాకుండదా బాధ? అప్పుడు నా నీలిమ కూడా ఇలాగే బాధపడి ఉంటుంది కదా. తను గదిలో కూర్చుని కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. ఎందుకు మా బాధపడతావు? వెళ్ళి నిజం చెప్పేద్దామంటే ఆ పిచ్చిది మీరంతా మంచివాళ్లు, ఉత్తములు, గుళ్ళో పెట్టి పూజించవలసిన దేవతలని, మీ గురించి ఒక్క మాట కూడా అననివ్వకుండా అది నరకాన్ని చూసింది. మరి ఆ బాధేంటో మీరు కూడా చూడాలి కదా. అసలు మీరు మనుషులేనా? మా అమ్మ అక్కడ అలా ఉంటే మీరు ఇలా మాట్లాడతారా? మంచినీళ్ళు కూడా ఇవ్వని మిమ్మల్ని ఏం చేసినా తప్పులేదు. కార్తిక్ గారు, మీరిప్పుడు ఆవేశపడకూడదండి, ఆలోచించాలి. మీరందరూ కోపంగా ఒక్కొక్క మాట మాట్లాడితే మీకే ప్రమాదం. మేమేం కాదనలేదు కదా.
2 గంటల సమయం ఇచ్చాం. ఈ 2 గంటల్లో మీరు మొత్తం ఆలోచించుకొని మేము చెప్పిన దానికి మీరు ఒప్పుకున్నారనుకోండి, అందరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు. ఒక్క మీ బానుని ఇంటి నుంచి పంపించేస్తే సరిపోతుంది కదా. అది మీకెందుకు అర్థం కావడం లేదు? ఏయ్ ఇంకా ఆపు. మీ మోచేతి నీళ్లు తాగి బతకాల్సినటువంటి అవసరం నాకు లేదు. చూడండి, ఇంక మీరెవరూ మాట్లాడకండి. ఏయ్ వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. వదిని గారు, మీరు ఆవేశంలో లాజిక్ మర్చిపోయారు. ఈ ఇల్లు ఇంకా మీదనుకుంటున్నారేమో. ఈ ఇల్లు మాదండి. అందరూ సైలెంట్గా ఇక్కడ కూర్చుని మీరు ఆలోచించుకుంటూ కూర్చోండి. ఆ తర్వాతే మంచినీళ్ళైనా, మజ్జిగైనా, కాఫీ అయినా, ఇదైనా. లేదు అనుకోండి, మీరు కాదు అంటే మిమ్మల్ని అందర్నీ ఇంట్లోంచి గెంటేసి మాకు కావాల్సింది మేము శుభ్రంగా తింటాం. సరేనా? పదవే స్నేహ, అసలే ఆకలి బాగా వేస్తోంది. మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాం పద. మమ్మల్ని మీరు ఆడిస్తారా? మీకు బుద్ధొచ్చే పని నేను చేస్తాను కదా. దీన్ని చంపేయండిరా. దీని శవం కూడా ఎవరికి దొరకకూడదు. హలో బావగారు, నేను చక్రిని. ఇంకోసారి నువ్వు నన్ను అలా వరుసలు పెట్టి పిలిచావంటే నువ్వెక్కడున్నా సరే వచ్చి నేనే చంపేస్తాను. ఇప్పుడు నేను చెప్పేది వినండి. నీలిమ, భాను అక్క ఇద్దరూ ప్రమాదంలో ఉన్నారు. దేవమ్మ నీలిమని చంపే ప్రయత్నం చేస్తోంది. నీలిమని కాపాడే ప్రయత్నంలోనే భాను అక్క కూడా ఇరుక్కునేలా ఉంది.